ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అమిత్ షా నాయకత్వంలో జరుగుతున్నటువంటి నరమేధానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ పేరు జరుగుతున్న నరమేధానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం ముఖ్యంగా దండకారణ్యంలో ఉన్నటువంటి అనేక కోట్లాది రూపాయల విలువ గల ఖనిజాలను సామ్రాజ్యవాద కంపెనీలకు దోచిపెట్టడం కోసం జరుగుతున్నటువంటి నరమేధాన్ని ఆపివేయాలని, ఆ నరమేధాన్ని అంటే ఆపరేషన్ కగార్ పేరు జరుగుతున్నటువంటి ఆదివాసుల హననాన్ని, సిపిఐ మావోయిస్ట్ పార్టీ ముఖ్య నాయకుల హననాన్ని నిలిపివేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసినటువంటి మోడీ అమిత్ షాలు వాళ్ళ ఆ రాజ్యాంగాన్ని కించపరుస్తూ సిపిఐ మావోయిస్ట్ పార్టీని పూర్తిగా నిర్మూలిస్తామనే బేస్లో లొంగండి లేదా చావండి అని డెడ్ లైన్ పెట్టడం, ఒక తేదీలను ప్రకటించడం ఇది రాజ్యాంగంలోని మనిషి జీవించే హక్కుకు వ్యతిరేకం. ఇవాళ డెడ్ లైన్ పెట్టి చంపుతామని హామీ ఇచ్చినటువంటి అమిత్ షా పైన ఖచ్చితంగా భారత న్యాయ సంహిత 103 సెక్షన్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి విచారించి శిక్షించాలని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్లో భాగంగానే అది హత్య జరిగింది. దానికి పట్టుకొని చంపారా, ఎదుర్కోవడం జరిగినది అది ఇవాళ భారత పౌరులు అందరూ కూడా స్పష్టంగా చూశారు. దాని మీద ఇప్పుడు ఏమంటున్నాడు, న్యాయ విచారణ జరగాలని మేము అంటున్నాం. అది కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే న్యాయ విచారణ జరగాలి. ఆ న్యాయ విచారణ కూడా ఇన్ కెమెరా రికార్డింగ్లో జరగాలి అని మేము డిమాండ్ ఇస్తున్నాం. ఇవాళ చంపుతామని చెప్పేసి డేట్ పెడుతున్నాడు హోంమంత్రి అమిత్ షాను బేషరతుగా బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రులు. ఎందుకంటే ఒక అతి ముఖ్యమైనటువంటి అతి గౌరవప్రదమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని ప్రమాణం చేసినటువంటి కేంద్ర హోమ్ మినిస్టరే నేను చంపుతా అని బెదిరించడం అది రాచరికానికి నియంతృత్వానికి నిదర్శనం అని చెప్పేసి మేము స్పష్టంగా భావిస్తున్నాం. అంటే మావోయిస్ట్ పార్టీని ఇప్పటివరకు లేకపోవడం ఫిబ్రవరి 15 వరకు కావచ్చు, 10 వరకు టైం ఇవ్వండి, మేము గన్ డౌన్ చేస్తామని చెప్పేసి అయినా సరే ఇటు కేంద్రం ఏమో ఆగట్లేదు ఏం చెప్తారు? ఇది కేవలం మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఒక టైం పెట్టిన విషయంలో అది స్పష్టత వాళ్ళు తెలుసుకోవాలి. మేము ప్రజా సంఘాలుగా ప్రజాస్వామికవాదులుగా మేము ఏం చెప్తున్నామంటే ఈ అసమానతలు ఉన్నంత వరకు ఈ తిరుగుబాట్లు ఉంటాయి, ఈ ప్రజా ఉద్యమాలు ఉంటాయి. నీ డేట్లకు మా ప్రజా ఉద్యమాలు ఆగిపోవు. మావోయిస్ట్ పార్టీ మాకు గడవివ్వండి మేము లొంగిపోతుంటే అది వాళ్ళ ఇష్టం, మావోయిస్ట్ పార్టీ ఇష్టం తప్ప మా ప్రజా సంఘాల ఐక్య ఇష్టం కాదు. మేమేమన్నామంటే భారతదేశంలో దళారీ బూర్జువా పాలకవర్గం ఉన్నన్ని రోజులు కూడా అసమర్థత ఉన్నన్ని రోజులు కూడా ఈ తిరుగుబాటు తప్పవు. ప్రజా సంఘాలే రెచ్చగొడతా ఉన్నాయి. చాలా మందికి వాళ్ళు ప్రజా సంఘాలు అడవుల్లో ఒక 5 రోజులు 6 రోజులు ఉంటే వాళ్ళ కష్టం ఏందో తెలుస్తుంది. ఇక్కడ ఉండి వాళ్ళని ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు అంటారు. ఇవాళ ప్రజా సంఘాలుగా మేము ఒకటే చెప్తున్నాం, మా అయ్యలు మా తాతలు ముత్త అంతా కూడా ఆదివాసులు, మేము అడవుల్లో చచ్చినట్టు మా జీవితాలు అంతే తప్ప మేము హైటెక్ సిటీలలో బతికే జీవితాలు మాకు కాదు. అది అంబానీ ఆదాని మోడీ అంశ కుటుంబాలు అవి ఇవాళ హైటెక్ సిటీలో బతికే కుటుంబాలు. ఇవాళ ఆదివాసుల అస్తిత్వాన్ని ధ్వంసం చేస్తున్నావు. నువ్వు చెప్తున్న అభివృద్ధి ఏ మోడల్ అభివృద్ధి? ఒక ఆదివాసీ గూడాలను తరలించడం కోసం దుర్మార్గంగా బాంబింగ్ చేస్తూ కొడుతూ ఆదివాసీ స్త్రీలను చిత్రహింసలు వేస్తూ అత్యాచారం చేయడమే నీ అభివృద్ధి నమూనా. ఇవాళ హిట్మాన్ చంపడం అది వాళ్ళ పాలసీలో మేకే బాబు, మేము అది తప్పు అని చెప్తున్నాం. కానీ ఆపరేషన్ కగార్ పేరు మీద ఆదివాసులను అడవి నుంచి దూరం చేయడం కోసం జరుగుతున్న కుట్ర. అంటే అక్కడ ఉన్న ఖనిజాలని సామ్రాజ్యవాదులకు జిందాల్, వేదాంత్, ఎస్ఆర్, మిట్టాల్, అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు అమ్మడం జరుగుతున్నటువంటి నరమేధమే తప్ప ఇది మరొకటి కాదు. అట్లాగే మావోయిస్ట్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ ఆదివాసులను చంపేస్తుండేది. వాళ్ళ మావోయిస్ట్ పార్టీ అనేది ఒక పార్టీ, అది దానికి ఒక రాజకీయ సిద్ధాంతం ఉన్నది. అది ఉంటుందా అంటే ప్రజలు ఉన్నంత వరకు రాజకీయాలు ఉంటాయి, విప్లవాలు ఉంటాయి, విప్లవ పోరాటాలు ఉంటాయి. అది తెలిసి కూడా మూర్ఖుల్లాగా చంపుతాం, దాన్ని డేట్లు పెట్టడం అది మూర్ఖత్వం. దాన్ని ఎవరు కూడా సహించేది. భారత పౌరులుగా మేము ముఖ్యంగా ఈ నరమేధాన్ని ఆపాలి, బేషరతుగా చర్చలు జరపాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్కౌంటర్ బరాబర్ చేస్తాం లొంగిపోండి అన్నట్టు మాట్లాడుతున్నాం. బరాబర్ చేస్తామనే ఒక బెదిరింపు చర్యగా కనబడతా ఉంది. వీటిని ఎలా చూస్తాం? ఒక సాధారణ పౌరుడిగా నేను ఫస్ట్ ఒకటి చెప్తా, నీ అంతు చూస్తా అంటే తెల్లారి పంచాయతీ పెడతాం, ఊళ్ళే తప్పు అనిపిస్తాం, ముక్కుబుకి రాగుతాం. నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్ ఎట్లా అంటావయ్యా? నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సెంట్రల్ మినిస్టరు బరాబర్ చంపుతాం, మీ బాబు జాగిరా ఎందుకు చంపుతాను అంటే ఈ మాటలు ఎక్కడాను? పాకిస్తాన్ మీదను ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతున్నారు. ఎక్కడ కొనసాగుతుంది? ట్రంప్ చెప్తే ఆగిపోయింది. ఇవాళ నువ్వు అంటే పాకిస్తాన్తో నువ్వు బరాబర్ చంపుతామని భారత పౌరులు ఆదివాసులు నువ్వు అనడానికి ఇది తప్పు. దానికి బండి సంజయ్ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. భారత పౌరులను చంపుతుండడానికి నువ్వు పాకిస్తాన్ ప్రేమికుడు అయితే భారత పౌరులను చంపు, చూసుకుందాం. ఇది మా అభిప్రాయం. మైనింగ్ కొనసాగుతా ఉంది కదా ఎన్కౌంటర్ తర్వాత, అది బలవంతపు
అణచివేత జరుగుతున్నటువంటి మైనింగ్. దానికి ప్రజల జీవనం స్తంభింపజేస్తూ అభివృద్ధి అనుకోవడం మూర్ఖత్వం. దానికి ఏదో ఒక రూపంగా ప్రజాస్వామ్య రూపంగా మళ్ళీ ఆందోళన ఉంటాయి, పోరాటాలు ఉంటాయి.